ఈసారి సంక్రాంతి ఫుల్ ప్యాక్డ్‌గా ఉంది. అందరూ స్టార్ హీరోలు బరిలో ఉండటం వల్ల ఎవరు ముందొస్తున్నారు, ఎవరు వెనకాల వస్తున్నారు అనేది పక్కన పెడితే ఎవరి వల్ల ఎవరి సినిమా లాస్ అవుతుంది అనే భయం చాలా మందిలో ఎక్కువగా ఉంది. అంటే 2 పెద్ద సినిమాలు ఒకే రోజు రావడం వల్ల ఫస్ట్ డే రికార్డ్స్ మిస్ అవుతాయి. లేదా ఫస్ట్ డే థియేటర్ షేర్ చేసుకోవాల్సొస్తుంది. థియేటర్స్ సంబంధించిన ప్రాబ్లమ్ వస్తుందనేది ఒక విషయం అయితే, ఆ తర్వాత కూడా మళ్ళీ 2 పెద్ద సినిమాలు ఒకరోజు రావడం వల్ల నెక్స్ట్ డే ఈ 2 సినిమాలు, ఆ 2 సినిమాలతో అంటే ఓవరాల్‌గా 4 సినిమాలు కలిపి ఒకరోజు థియేటర్స్‌ని షేర్ చేసుకోవాల్సొస్తుంది. కలెక్షన్స్‌ని కూడా షేర్ చేసుకోవాల్సొస్తుంది. అందువల్ల వీటిలో ఏదో ఒక సినిమాని పోస్ట్‌పోన్ చేయడం లేదా ప్రీపోన్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి టాలీవుడ్‌లో. అందులో భాగంగా మొదట అందరూ 'హనుమాన్' సినిమాని వాయిదా వేయించాలని చాలా ప్రయత్నించారని ఆ సినిమా మేకర్స్ కంటిన్యూస్‌గా చెప్పుకున్నారు. బట్ ఫైనల్‌గా చూసుకుంటే ఊహించిన విధంగా మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. నిజానికి రవితేజ 'ఈగల్' పోస్ట్‌పోన్ అవుతుందని చాలామంది ఊహించలేదు. ఊహించిన విధంగా ఈ సినిమాను ఇదే నెలలో 26న మాస్ మహారాజా రవితేజ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేయబోతున్నారు. నిజానికి జనవరి 26 కూడా మనం కొన్నాళ్ళుగా చూసుకున్నట్లయితే మంచి డేట్‌గానే చాలామంది చెప్పొచ్చు. అయితే రవితేజ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేయడానికి వెనక ప్రధానంగా ఉన్న కారణం 'సైంధవ్', 'నాసామిరంగా' అనేది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి లేదా థియేటర్ సంబంధించి ఒక ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 2 సినిమాల మధ్యలో కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి రవితేజ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తే ఇటు వెంకటేష్, 'సైంధవ్' గాని, ఆ తర్వాత జనవరి 14న రాబోతున్న 'నాగార్జున నాసామిరంగా' కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉందని భావించి డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూర్చొని ఒక హెల్తీ అట్మాస్ఫియర్‌లోనే ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారని చెప్తున్నప్పటికీ కూడా కొన్నాళ్ళుగా రవితేజ సినిమాలు థియేటర్స్ దగ్గర పర్ఫామ్ చేస్తున్నటువంటి కలెక్షన్స్ సంబంధించి కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద సాధిస్తున్నటువంటి వసూలు గురించి కానీ ఆలోచించినప్పుడు ఈ కాంపిటీషన్‌లో రవితేజ లేకపోతేనే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏకాభిప్రాయంతో ఉండటం వల్ల ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితిలో రవితేజ సినిమాని వాయిదా వేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి ఇప్పటివరకు 'ఈగల్' మీద ట్రైలర్ బాగున్నప్పటికీ, ఇప్పటివరకు వచ్చినటువంటి 2 పాటలు బాగున్నాయి అనిపించుకున్నప్పటికీ కూడా 'ఈగల్' మీద పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. అందుకు కారణం మనం చాలా కాలంగా చెప్పుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ రవితేజ సినిమాలు ఏది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకోలేదు. ఒక్క 'వాల్తేరు వీరయ్యలో' ఆయన చేసిన ఒక క్యారెక్టర్ కాబట్టి అది కూడా ఆయన అకౌంట్‌లో వేయలేము. ఆ తర్వాత వచ్చినటువంటి 'రామారావు ఆన్ డ్యూటీ' కానీ, 'రావణాసుర' కానీ, 'టైగర్ నాగేశ్వరరావు' కానీ చాలా దారుణంగా ఒకదాన్ని మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేశాయి. అంచేత మరోసారి ఈ కైండ్ ఆఫ్ ఇబ్బంది పడడం ఎందుకు, పండగ టైంలో ఈ పెద్దగా బజ్ లేని సినిమాకి పండగ టైంలో ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి వీళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడే ఈ సినిమాని జనవరి 26కి రవితేజ బర్త్‌డే స్పెషల్‌గా వాయిదా వేయించారు అనేది కొంచెం మనకు తెలుస్తున్నటువంటి అంశం. సో ఓవరాల్‌గా చూసుకుంటే సంక్రాంతి బరిలో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడున్న సినారియో చూస్తే ప్రస్తుతానికి 12వ తారీఖు 'హనుమాన్', 'గుంటూరు కారం' వస్తా ఉన్నాయి. 13వ తారీఖు 'సైంధవ్'కి సోలో రిలీజ్ దక్కింది. కాకపోతే అతను 'సైంధవ్' ఈ 'హనుమాన్', 'గుంటూరు కారం' సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ స్కిన్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ డే 14వ తారీఖు 'నాగార్జున నాసామిరంగా' రిలీజ్ కాబోతుంది. కాకపోతే మనకి 12వ తారీఖు మళ్ళీ ఒక డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకు కూడా కొన్ని థియేటర్స్ దక్కాయి గట్టిగానే అనేది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది 'అయలాన్' శివకార్తికేయన్ ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శివకార్తికేయన్ నటించినటువంటి 'అయలాన్' సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది. అంటే జనవరి 12 ఇప్పుడు 3 సినిమాలు అయ్యాయి. ఇంకోటి విశేషం ఏంటంటే జనవరి 12నే ధనుష్ నటించినటువంటి 'కెప్టెన్ మిల్లర్' కూడా విడుదల కాబోతుంది. కాకపోతే ఆ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఒకవేళ చేయాలనుకున్నా ఇక నుంచి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సినిమాకి పెద్ద బజ్ అయితే క్రియేట్ అవ్వదు. థియేటర్స్ కూడా దొరికే అవకాశం లేదు. సో ఇప్పటికైతే 12వ తారీఖు 3 సినిమాలు వస్తున్నాయి. 13 'సైంధవ్', 14న 'నాగార్జున నాసామిరంగా' వస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే రవితేజ సినిమాకి ఆల్రెడీ కేటాయించినటువంటి థియేటర్స్ అన్నీ కూడా 'నాగార్జున నాసామిరంగా'కి కేటాయించుతున్నారు. అంటే ఒక రకంగా నాగార్జున సినిమా కోసమే రవితేజ 'ఈగల్'ని పోస్ట్‌పోన్ చేయించారు అని అనుకోవచ్చా అంటే అనుకోవచ్చేమో. ఎందుకంటే కంప్లీట్‌గా 'ఈగల్' సినిమా థియేటర్స్ మాత్రమే పూర్తిగా నాసామిరంగా కేటాయించారు. సో చాలా ఆలస్యంగా బరిలోకి వచ్చి హడావిడిగా షూటింగ్ చేసుకొని కొంచెం చాలా కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నటువంటి 'నాగార్జున' కోసం నింపాదిగా కొన్నాళ్ళుగా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటూ ట్రైలర్ రిలీజ్ చేసుకొని చాలా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నటువంటి రవితేజ 'ఈగల్' సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం కొంత ఆశ్చర్యమైనప్పటికీ కూడా ప్రస్తుతం కొంత ఈ హెవీ కాంపిటీషన్ నుంచి ఒక పెద్ద హీరో తప్పుకోవడం అనేది మిగిలిన 4 సినిమాలకి ప్లస్ అవుతుందనే చెప్పాలి.